ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నప్పటికీ గురుగ్రహం, శనిగ్రహం చాలా అనుకూలంగా ఉన్నాయి. శని లాభస్థానంలో, గురుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల, అలాగే చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం అంటే వారపు మధ్యలో ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం అకాలపోయినము, శ్రమ. వారాంతం దూర ప్రయాణాదుల్లో అనుకూలత లభించవచ్చు. కుటుంబాంతరిక సంతానపరమైన వ్యవహారాలు వారపు మధ్యలో అంటే బుధవారం, గురువారం, శుక్రవారాల్లో చాలా యోగదాయకంగా ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆ టైంలో విజయం సాధించే పరిస్థితులు కనపడుతున్నాయి. సోమవారం, మంగళవారాల్లో దూరం ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వారాంతం కూడా చిన్న చిన్న ఆటంకాలు మీరు చేసేటువంటి పనుల్లో కనపడతాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయ పరంగా రావయ్య నీ పనుందని కాస్త అక్కడక్కడ ఆహ్వానాలు అందే అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఈ వారం సామాన్యంగా కనపడుతున్నాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారం మధ్యలోనే ఎక్కువగా కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. వారం ప్రారంభంలో, వారాంతంలో పెద్దగా యోగించేటువంటి అవకాశాలు లేవు. అయితే ఈ వ్యాపారంగా కూడా కొన్ని రకాలు అంటే మీకు ఎలక్ట్రానిక్సు, ఐటీ సెక్టార్సు, గృహోపకరణాలు, వస్త్ర వ్యాపారాదులకి పర్వాలేదు అనిపిస్తోంది. మిగిలిన వాళ్ళకు కూడా సామాన్యంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందర ఇతరులతో చర్చించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా గృహ సభ్యులు, కుటుంబ సభ్యులు ఈ యొక్క చర్చల్లో పాల్గొని మీకు సరైనటువంటి నిర్ణయాలు, సరైన సలహాలు ఇస్తారు. తద్వారా సలహాలు పాటించి మీరు విజయం వైపుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మాఘమాసం కాబట్టి సూర్య ఆరాధన చేయండి. అంటే సూర్య నమస్కారాలు రోజు చేయండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.